హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే నిన్న చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే అమ్మవారి పూజ ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఎలా చేస్తాను? ఇక్కడ కాశ్మీర్‌లో ఏమి దొరకవు. మనం అనుకున్నవి ఏమి దొరకవు. కాకపోతే ఎలా చేయించుకుంటది అమ్మ అని చెప్పి నేను కొన్ని ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏంటి ఇలా అయింది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే లాస్ట్ మినిట్‌లో ఒకటికి ఒకటి అన్నీ చక్కగా కుదిరాయన్నమాట. అమ్మ నాతోటి చాలా చక్కగా చేయించుకున్నారు పూజ. ఫస్ట్ టైం నేను చిన్న పిల్లని పట్టుకొని ఒక్కరిదాన్నే ఇలా అమ్మవారికి పూజ చేయడం అన్నమాట. చిన్న పిల్లతో పూజలు చేయడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చేశాను ఇలాంటిది. మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం చక్కబెట్టుకొని అమ్మవారికి నైవేద్యం వండి అమ్మ దగ్గర పెట్టేసరికి మోక్ష వచ్చి మొత్తం తినేసేదన్నమాట నైవేద్యాన్ని. మళ్ళీ ఆ నైవేద్యం మోక్షకి ఇచ్చేసి మళ్ళీ కొత్తగా అమ్మవారికి పెట్టానన్నమాట నైవేద్యం. ఇక్కడ పెట్టిన వస్తువులు అక్కడికి పట్టుకెళ్ళిపోయేది, అక్కడ పెట్టిన వస్తువులు ఇక్కడికి తెచ్చేసేది, ఇలా చేసేదన్నమాట. నేను ఒకటే అన్నాను అమ్మతోటి, ఎందుకమ్మా నాతో ఇలా ఆడుతున్నావు? పూజ అయినంత వరకు కొంచెం సహకరించమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇంట్లోని అలాగే మందిర్లో కూడా అమ్మవారిని అలంకరించి చక్కగా పూజ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి ప్రసాదం తిన్నాను అనమాట. ఈ ఇయర్ ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతం.